నారా లోకేష్ స్పందించే తీరు గురించి మాట్లాడుకున్నాం. వాట్సాప్లో మెసేజ్ వస్తే నెంబర్ పట్టుకుని ఒక నిరుద్యోగి చేస్తే, ఇదే ఒక విద్యార్థి చేస్తే IIIT సీటుకి సంబంధించి ఎదురైన ఇబ్బంది, వాట్సాప్ మెసేజ్కే స్పందించి వెంటనే జీవో జారీ చేయించినటువంటి ఇష్యూ చూసాం. ఇలాంటి సమాచారం అందడం వల్లనేమో అందరూ వాట్సాప్తో ఆయన్ని విసిగించేస్తున్నారు. ఈ దెబ్బకి వాట్సాప్లో ఓవర్ఫ్లో అయిపోయి ఆయన వాట్సాప్ బ్లాక్ అయిపోయింది. అది తరచూ జరుగుతూ ఉంది. దీంతో నారా లోకేష్ ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక నుంచి hello.lokesh@ap.gov.in ఈమెయిల్ ఐడికి పంపాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని పంపుతున్న మెసేజ్లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ని మెటా బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో జరిగిందంటూ వాళ్ళ సంస్థ కార్యాలయం అనౌన్స్ చేసింది. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల ముందే లోకేష్ ప్రకటించడం, ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో వాట్సాప్ మెసేజ్లు అన్నటువంటిది పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త కాన్సెప్ట్ నిర్ణయించారు. హలో లోకేష్ కార్యక్రమం పేరుతో ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి తానే అందరి సమస్యలు నేరుగా అడ్రస్ చేస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులతో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని చెప్పారు. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండడం లేదని, దయచేసి అందరూ మెయిల్ ఐడికే వినతులు పంపించాలని లోకేష్ ఓ ప్రకటనలో విన్నవించారు.